వెల్కమ్ టు కెమిస్ట్రీ క్లాసెస్. మనందరికీ తెలుసు, తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి, ఏపీలో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఈ పబ్లిక్ పరీక్షల్లో కెమిస్ట్రీ ఎగ్జామ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో 60కి 60 తెచ్చుకోవటంలో మనకి ఏ విధంగా తెచ్చుకోవచ్చు, మన స్ట్రాటజీ ఎలా ఉండాలన్నటువంటి దాని మీద ఎస్ఐస్ 4 మార్క్స్ ముందు వీడియోలో చూడడం జరిగింది. అలాగే గ్రూప్ 14 ఎలిమెంట్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మనం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి కవర్ చేయాలి, ఏవి కవర్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ చాప్టర్ నుంచి వచ్చే 2 మార్క్స్ అన్నీ కూడా మనం ఈజీగా కవర్ చేయగలం అన్నది చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. మనకి ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీని అబ్జర్వ్ చేస్తే కనుక మొత్తం మనకి ఒక 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే 2 into 2 4 మార్క్స్ ఇక్కడ మనకి. సో ఖచ్చితంగా ఈ చాప్టర్ని మనం మిస్ అవ్వకుండా ఉండే విధంగా చదవాలి అంటే కనుక ఏం క్వశ్చన్స్ మనం సాధారణంగా చదివేవి ఏంటి, మనం జనరల్గా స్కిప్ చేసే క్వశ్చన్స్ ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అన్నటువంటిది ఈ వీడియోలో చూడబోతుంది. సో మనకి ఈ ఎన్విరాన్మెంటల్ ఎవరు ప్రిపేర్ అయినా కూడా సాధారణంగా చదివేది సిఓడి అండ్ బిఓడి డెఫినేషన్స్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయో డిమాండ్, దెన్ టిఎల్వి సింక్ డెఫినేషన్స్, అదేవిధంగా స్మోక్ మిస్ట్, అదేవిధంగా నేమ్ ద మేజర్ పార్టికులేట్ పొల్యూటెంట్స్ ప్రజెంట్ ఇన్ అట్మాస్ఫియర్, అదేవిధంగా ఎనీ 4 గ్యాసియస్ పొల్యూటెంట్స్ ప్రజెంట్ ఇన్ పొల్యూటెడ్ ఎయిర్, అదేవిధంగా నేమ్ ఎనీ 4 గ్యాసెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, అలాగే వాట్ ఆర్ యాసిడ్స్ రైన్స్, నేమ్ ఎనీ 2 అడ్వర్స్ ఎఫెక్ట్స్ కాజ్డ్ బై ది యాసిడ్ రైన్స్, అదేవిధంగా వాట్ ఈస్ ప్లాంట్, write its what effect is caused by it, what is a classical smog, write its chemical character, then how ozone is formed in the stratosphere, what is ozone role, ozone hole, name the common components of photochemical smog, name any 3 industrial chemicals that pollute water, what agrochemicals are responsible for water pollution. సో జనరల్గా మనం చదివేటటువంటి కొన్ని క్వశ్చన్స్ ఇవి కాకుండా మనం ఫోకస్ చేయాల్సినటువంటి కొన్ని 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి మనం ఒమిట్ చేసే క్వశ్చన్స్ ఏంటన్నది ఇప్పుడు చూడబోతాం. డిఫైన్ ద టర్మ్ eutrophication. Eutrophication is a process in which nutrient enriched water bodies support a dense plant population which kills animal life by developing of oxygen and results in subsequent loss of biodiversity. Then what is a green chemistry? Utilization of existing knowledge base for reducing the chemical hazards along with the developmental activities is the foundation of green chemistry. సో ఇవి కాకుండా మనకి అంటే జనరల్గా ఈ 2 మనం ఒమిట్ చేస్తుంటాం. ఈ 2 ఖచ్చితంగా మనం చూడాలి. సో ప్రధానంగా మనకి ఏంటంటే కనుకండి, ఒకటి గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రైన్స్, దెన్ ఓజోన్ డిప్లీషన్. అంటే అట్మాస్ఫిరిక్ పొల్యూషనే మనకు ప్రధానంగా అవసరం. ఇది కాకుండా అట్మాస్ఫియరు, బయోస్ఫియరు, హైడ్రోస్ఫియరు, లిథోస్ఫియరు, ఈ డెఫినేషన్స్ కూడా మనం ఖచ్చితంగా చూస్తే కనుకండి ఈ చాప్టర్స్ నుంచి వచ్చేటటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం మిస్ అవ్వం. అలాగే 60కి 60 తెచ్చుకోవడంలో మనకి ఈ చాప్టర్ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.